బ్రేకింగ్ అంతోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రవిపై 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. రవికి విదేశీ పౌరసత్వం ఉందని వివరించారు. ఇక బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోతాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో అయితే మొత్తానికి చూసుకుంటే 5 కేసులు బెయిల్ ఇవ్వాలని నిందితులు అయితే కోరుతున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టోనీ అయితే మొత్తం తొలుగా కూడా చూసుకుంటే గనక పోలీసులకు సవాల్ విసిరి మొత్తం తొలుగా కూడా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతని పైన 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులలో మొత్తం తొలుగా కూడా కస్టడీ విచారణకు తీసుకున్నారు. కస్టడీ విచారణకు తీసుకుని ఇప్పటికే సుమారుగా 22 పాటలుగా 5 కేసులకు సంబంధించి 22 రోజుల పాటుగా అయితే కస్టడీ విచారణ చేశారు. విచారణ చేసే క్రమం లోపల అందులోని కీలకమైన సమాచారాన్ని అయితే పోలీసులు రాబట్టారు. ఇప్పటికే ఆ బ్యాంక్ ఖాతాలు కానీ ఇక ఐబొమ్మ మొత్తం తొలగా కూడా సంబంధించినటువంటి వెబ్సైట్లు కానీ మిర్రర్ అప్లికేషన్స్ కానీ దానికి ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారు అనే కోణం లోపల పాస్పోర్ట్ ఏ విధంగా పొందారు అనే కోణం లోపల ప్రశ్నించినటువంటి పోలీసులు అయితే రవి బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టు తిరస్కరించిందని తెలుస్తుంది. బెయిల్ పిటిషన్ వేసినటువంటి రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైందని తెలుస్తుంది. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్ముంది రవి పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి 5 కేసుల్లో బెయిల్ ఇవ్వగలరని రవి కోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. అతని విదేశాల పౌరసత్వం ఉందని బెయిల్ ఇస్తే దేశం దాటి వెళ్లిపోయే అవకాశం ఉందంటూ కూడా తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే కేసు ఇంకా అయితే విచారణలో ఉంది కాబట్టి రవికి బెయిల్ ఇస్తే మాత్రం విదేశాలకు వెళ్లిపోతాడు, సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన ఉన్నటువంటి 5 కేసులలో బెయిల్ పిటిషన్ కు వేసుకున్నటువంటి రవికి చుక్కెదురైంది. 5 బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేస్తూ అయితే నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. కాబట్టి రవికి చుక్కెదురైందని తెలుస్తుంది. ఇంకా కొంత ఆయన నుంచి సమాచారం రాబట్టే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోసారి రవిని కస్టడీ విచారణకు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రవి నుండి ఉన్నటువంటి తన స్నేహితులను ఏ విధంగా మోసం చేశారు అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.